కానిస్టేబుల్ సార్. పూర్వకాలంలో రాజులు మహారాజులు కూడా మనలాగా వేషాన్ని మార్చుకుని ఊరెలా ఉందో చూసేవారట. అలాగే ఇప్పుడు మనం కూడా చూడాలి, సరేనా? సార్ మీరు కూడా ఈ ఊరు రాజులాగే ఉన్నారు సార్. మన ఊర్లో మీ అంత అందం ఇంకెవరికి ఉంది చెప్పండి. సూపర్ సార్. ఎవరు మీరంతా? మీకేం కావాలి? అంకుల్, మర్యాదగా బ్యాగ్ ని మాకు ఇచ్చేయండి. అరే, ఈ బ్యాగ్ నాది. ఈ బ్యాగ్ లో చాలా రకాల ఉంగరాలు ఉన్నాయి. దీన్ని మీకు నేను ఇవ్వను. చూడండి. ఆ? అతని బ్యాగ్ అతనికి తిరిగి చేయండి మర్యాదగా. ఇవ్వారంటారు అరెస్ట్. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే లడ్డూ సింగ్ దగ్గర నుంచి తప్పించుకోలేడు. అందుకే చెప్తున్నాను. నీకు ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని చూసి నువ్వు అలా అరుస్తావు? ఆయ్. ఏయ్. శివా శివా నువ్వెక్కడున్నావు? కొంతమంది రౌడీలు ఒక పెద్ద ఆయన దగ్గర బ్యాగ్ దోచుకుని తప్పించుకు పారిపోయారు. అందరూ స్కేట్ బోర్డ్ లో వెళ్తున్నారు, వెళ్ళి పట్టుకో. మర్యాదగా బ్యాగ్ ని తిరిగి ఇచ్చేయండి అంకుల్. రారా రారా చిన్నపిల్లడా, తీసుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నువ్వు ఈ చోటుకు అసలు ఎలా వచ్చావు? అంకుల్, మీరు పైప్ లో నుంచి రావచ్చని నిర్ణయించుకున్నారు, కానీ నేను ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చాను. ఏంటి ఐడియా నచ్చిందా? 7 7 అవన్ వెళ్ళి కొట్టండి.
అంకుల్ ఇదిగో తీసుకోండి మీ సూట్ కేస్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. నువ్వు చిన్నవాడివైనా గాని పెద్దవాళ్ళకంటే బలవంతుడిగా ఉన్నావా? నా ఈ బ్యాగ్ లో 50 లక్షల రూపాయల ఖరీదైన ఉంగరాలున్నాయి బాబు. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు అంకుల్? సరే మేం వెళ్ళొస్తాం. ఒకే ఒక్క నిమిషం ఉండు బాబు. నీ పేరేం చెప్పావు బాబు? నా పేరు శివ అంకుల్. శివా, నీలో తెలియని గొప్ప శక్తి ఒకటి ఉంది శివా. నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. ఇదిగో తీసుకో. ఇది వేసుకొని రౌడీలందరికీ నువ్వు ఒకే ఒక పంచ్ ఇచ్చావనుకో, వాళ్ళు నిన్ను ఎప్పటికీ మర్చిపోరు. థ్యాంక్ యూ అంకుల్. శివ, నీ ఉంగరం చాలా అందంగా ఉంది తెలుసా? అవును, నిజంగానే ఇది చాలా అందంగా ఉంది. దాన్ని ఒకసారి నాకివ్వు. నా వేలుకి అది ఎలా ఉందో చూస్తాను. మ్మ్. హ. హ. మ్మ్. 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 హ. ఆహా. ఊ. హ? శివ, ఇలా చూడు. ఆది ఎక్కడైతే ఉంగరాన్ని యూజ్ చేసి పని చేశాడో ఆ చోటు ఎస్ లాగా కనిపిస్తోంది చూడు త్వరగా. అందుకే అంకుల్ చెప్పినట్టున్నారు, ఈ ఉంగరంతో ఎవరైనా పని చేస్తే వాళ్ళెప్పటికీ ఏది మర్చిపోరని. అయితే ఈ ఉంగరంతో శివాగిని పని చేస్తే శివ ట్రేడ్ మార్క్ తన మొహంలో ఉండిపోతుంది. బాస్, ఆ బ్యాగ్ లో ఉన్న ఉంగరాన్ని తీసుకోవడానికి మనము మన అబ్బాయిని తీసుకున్నాం బాస్. కానీ ఆ చోటుకి ఒక చిన్న పిల్లాడు వచ్చాడు. తర్వాత మమ్మల్ని కొట్టడం మొదలు పెట్టాడు బాస్. బ్యాగ్ని లాక్కెళ్ళి తనకి ఇచ్చేశాడు. అందుకనే తన నుంచి తప్పించుకుని మేము ఎలాగోలా వచ్చేసాం బాస్. అయితే ఒక చిన్న పిల్లాడికి భయపడి వచ్చారా? భయపడి రాలేదు సార్, పిచ్చ తన్నులు తినొచ్చాం, మామూలుగా కొట్టలేదు. వీర పన్నాలాల్ తన కాదు, నేను. మీ అందరికి దీనికోసమే మేము ఫైటింగ్ ట్రైనింగ్ చెప్పించాం. మీరు వెళ్ళి చిన్న పిల్లాడితో దెబ్బలు తినొచ్చారు. హీరాలాల్ బాస్, ఆ ఒక్క పిల్లాడు 4 సమానం. మా వల్ల కుదరలేదు. రే హీరాలాల్ తను కాదు, నేను. ఇన్ని సంవత్సరాలుగా మాతో ఉన్నారు, తనెవరో నేనెవరో గుర్తుపట్టలేరా? మీరే మమ్మల్ని గుర్తుపట్టలేకపోయారు. ఇక మీరు దేనికి పనికొస్తారు? బాస్ బాస్, మీరిద్దరూ మాట్లాడుతున్నప్పుడు కాస్త ఇక్కడికి ఎక్కడికి నడవకండి. మాకు కన్ఫ్యూజ్ అవుతుంది బాస్. అరే మాట్లాపి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఆ బ్యాగ్ ఎక్కడుందో కనిపెట్టి మా దగ్గరికి తీసుకురండి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ముందు అతను ఎక్కడున్నాడో వెళ్ళి కాస్త కనిపెట్టండి. ఇంకో విషయం, మీతో పాటు కలిసి ఒక కొత్త మనిషి రాబోతున్నాడు. తనకి కొట్టడం అంటే చాలా ఇష్టమట. రా రా. ఎస్ బాస్. మన అబ్బాయిలతో వెళ్ళు. వాళ్ళు ఏ పని అయితే చేయమంటారో ఆ పని చేయి. మీరేం దిగులు పడకండి, నేను వెళ్తున్నాను కదా, పని పూర్తి చేసుకుని వస్తా. పదండి. హీరాలాల్, మన ప్లాన్ ఏ వర్క్ అవ్వకపోతే మనం ప్లాన్ బిని ఉపయోగించాల్సిందే. నేను మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆ బాబు మాత్రం లేకపోయింటే నేను ఇప్పుడు ఇక్కడ మీ ముందు కూర్చొని మాట్లాడే అవకాశమే లేదు. అంకుల్ మీరా? మీరు ఇక్కడెలా? అరే శివా, నువ్విక్కడేం చేస్తున్నావు బాబు? ఓ అలాగా, అయితే మీరు చెప్పింది ఈ అబ్బాయి గురించా? వీడేనయ్యా నా ముద్దుల మనవడు శివ. ఇతరులకు సహాయం చేయడం అంటే మహా ఇష్టం. అంకుల్, మీరిచ్చిన ఉంగరం నిజంగానే సూపర్. ఎవరి మొహం మీద అయితే పని చేస్తామో వాళ్ళ మొహం మీద ఎస్ అనే మార్క్ పడిపోతుంది. అందుకేనమ్మా ఇచ్చింది. తప్పు చేసేవాడి ముఖంలో శివ మార్కు ఖచ్చితంగా ఉండాలి కదా. అప్పుడే వాళ్ళు వేరే తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు అద్దంలో వాళ్ళ మొహం చూసుకొని భయపడతారు, తప్పు చేయడం ఆపేస్తారు. శివ, వీరికి వీనస్ సిటీలో పెద్ద బంగారం కొట్టుందయ్యా. కానీ కొంతమంది రౌడీలు అతని షాపులో జొరపడి అన్ని పగలగొట్టేసి మొత్తం దోచుకుపోయారయ్యా. అందుకే ఇప్పుడు వేదా సిటీకి వచ్చారు. అంకుల్, ఒకవేళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వీనస్ సిటీ వాళ్ళేనా? ఏం చెప్పాలో నాకే తెలియడం లేదు శివ. కానీ వాళ్ళు ఈసారి నా బ్యాగ్ ఎందుకు తీయడానికి ప్రయత్నించారు, నాకు అదే బాబు అర్థం కావడం లేదు. అలాంటిది ఈ బ్యాగులో ఏముందో అర్థం కావడం లేదు. నాకు తెలిసి ఇందులో ఏదీ లేదు శివ. సరే వదులు.
అన్నీ మంచిగా జరుగుతాయి. నేను ఈ సంతోష తరుణంలో మీకు ఒక మంచి పాట పాడి వినిపిస్తాను. చాలా సంవత్సరాల తర్వాత నా స్నేహితుడు నన్ను కలవాలని వచ్చాడు. తన కోసం నేను ఒక పాట ఖచ్చితంగా పాడతాను. ఏం చెప్తున్నారు మీరు? అలా అయితే పాట పాడడం ఆపలేదా? నేను ఈ పాటలు పాడుతున్నందువల్లే ఇంత దృఢంగా ఉత్సాహంగా తిరుగుతున్నాను. పాటలు పాడకపోతే నేను ఇలా ఉండలేమోనని అనిపిస్తుందయ్యా. శివ, మీరు వెళ్ళండి, వెళ్ళి సంతోషంగా ఆడుకోండి. నాకు ఈయన పాట వినాలని ఆశగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు ఈయన పాట విన్నాను, ఆ తర్వాత వినే అవకాశమే నాకు రాలేదు. చూసారా మీరందరూ? నిజమైన సంగీత ప్రియులు ఇలాగే అడుగుతారు, ఇలాగే ఉంటారు. ఆ స్నేహితుడా, నా ప్రేమ గల స్నేహితుడా, ఆ, ఆ, అరే తాతగారు, దయచేసి మీరు మీ పాటని ఆపండి, లేదంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేయండి. నా వల్ల కావడం లేదు. శివ, నువ్వు నీ ఫ్రెండ్స్ తో వెళ్ళి ఆటలాడుకో. నేను ఈయన పాట వింటూ ఉంటాను. ఎంత అద్భుతంగా పాడుతున్నారు. మీరు వెళ్ళండి. వెళ్ళండి, నేను మీకోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. ఏమైంది డాగీ? ఎందుకలా అరుస్తున్నావు? హలో అంకుల్, ఎక్కడికో చాలా త్వరగా వెళ్తున్నట్టున్నారు. ఇంట్రండి, మనం టీ కాఫీ తాగి వెళ్దాంలే. ఏయ్ కాష్టంలో అటు చూసావా? శివ ఎవరితోనో గొడవ పడుతున్నాడు. రా త్వరగా వెళ్దాం. సార్, ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా వదిలేయ్. అక్కడ వదిలేయ్. నేను పోలీస్ వాళ్ళే, ఏదైనా దొంగలు కాదు. త్వరగా త్వరగా వెళ్ళాం వెళ్ళాం. శివ, శివ, నా స్నేహితుడిని తీసుకెళ్ళిపోతున్నారు, కొంచెం వచ్చి సహాయం చేయి. శివా, త్వరగా కిందికి రా. ఎక్కడెక్కడ కలుస్తావంటే ఆగండి, నా మాట వినండి. శివా, నువ్వు ఏం దిగులు పడకో, ఇదిగో నీ వెనకాలే వస్తున్నా. త్వరగా త్వరగా రండి, వీనస్ సిటీ ట్రైన్ వెళ్ళిపోతుంది. మన ఇక్కడి నుంచి ట్రైన్ లో వెళ్ళిపోదాం. ఆ అబ్బాయి వస్తున్నాడు, నేను వాడి పని పడతాను. మీరిక్కడి నుంచి వెళ్ళండి.
శివ, నేను వీడి సంగతి చూసుకుంటానులే గానీ నువ్వు అంకుల్ని కాపాడు. సార్ ఇదిగోండి సార్, తనే సార్ శివ. తను ఎలా కొడతాను తెలుసా సార్? వాడు ఏమీ చెయ్యలేడు. సైకిల్ తో ట్రైన్ ని ఎలా చేయగలడు? బాయ్ బాయ్ శివా, బాయ్ బాయ్. దొరికింది దొరికింది. కోటి రూపాయల విలువ గల వజ్రం దొరికింది. మీరు దీనికోసమే నన్ను ఫాలో చేస్తూ వస్తున్నారా? అడుగుంటే దాన్ని మీకు ఎప్పుడో ఇచ్చేవాణ్ణి. నా షాపు మొత్తాన్ని దీనికోసమా మీరు నాశనం చేసింది? అరే, మీ అందరి ముఖంలో ఈ ఎస్ఎన్ మార్క్ ఎలా వచ్చింది? బాస్, ఇది కూడా ఆ అబ్బాయి చేసిన పనే బాస్. తను ఎంత గట్టిగా కొడతాడు తెలుసా బాస్? మమ్మల్ని కొడుతున్నప్పుడు టీ కాఫీ తాగుతారని అడుగుతున్నాడు బాస్. సార్, టీ కాఫీ అన్నందుకే ఇంతలా కొట్టాడు. లంచ్ డిన్నర్ అంటే ఇంకా ఉతికి ఆరేస్తుండేవాడు. మా వల్ల కావడం లేదు బాస్. వీడు చిన్నపిల్లడా? చిన్నపిల్లాడు కానే కాదు. వీడు వీడు ఏదో ఒకటి. అంకుల్ ఆగండి. ఫైట్ చేయండి, ఎందుకు కూర్చున్నారు? ముందు నుంచి మమ్మల్ని బాగా కొట్టేశాడు. ఇక పైన మేము ఏం చేయలేం. సారీ, ఏమనుకోకండి. సరే చెప్పండి, ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? వీళ్ళు మా బాసులు. ఈయన హీరాలాల్, పన్నాలాల్. వీళ్ళు నీతో గొడవ పడతారు. మేము సరెండర్ అయిపోయాం కదా. బాబు, మేము స్మగ్లర్మే, ఫైటర్లము కావు. మరెందుకు అంకుల్ని ఇబ్బంది పెడుతున్నారు? అది సమస్య ఏంటంటే మేము దీన్ని దాచడానికి వెతికితే మాకేమీ దొరకలేదు, అందుకే దీన్ని బ్యాగ్ లో దాచాం. పోలీస్ దగ్గర నుంచి ఏ నాటికి తప్పించుకోలేవు. శివ, ఇక నువ్వు అసలు దిగులు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటానులే. యు ఆల్ ఆర్ అండర్ అరెస్ట్. శివ సార్, ఈ ఎస్ఎన్ మార్కు మా మొక్క నుంచి ఎప్పుడు వెళ్తుంది సార్? ఏమో నాకు తెలీదు. ఇచ్చిన అంకుల్ని అడిగి చూడండి, తెలుస్తుందేమో. ఇది ఏం చేసినా పోదు.